హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ గురించి చూద్దాము. చూడండి, ఈ బ్లౌజ్ కొలతలు ఒకసారి చూడండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 12.5 అంగుళాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 అంగుళాలు. షోల్డర్ వచ్చి 13 బ్యాక్ షోల్డరు, ఫ్రంట్ షోల్డర్ 10 అంగుళాలు. అదేవిధంగా చెస్ట్ 29 అండి, నడుము 24. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 అంగుళాలండి. ఈ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ వచ్చి 8.5, ఫ్రంట్ లెంత్ వచ్చి 11 అంగుళాలండి. చెయ్యి పొడవు 9 అంగుళాలు, చెయ్యి లూజ్ 8.5, ఆర్మ్ హోల్ చంక 13.5 అండి. ఈ కొలతతో మనం బ్లౌజ్ కట్ చేద్దాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం కింద ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. గీసుకుని దీన్ని మనం ఇక్కడ క్రాస్ కట్ చేసి తీసేయాలి. క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదండి, ఇదంతా మనం స్ట్రైట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కింద కుట్టడానికి చిన్న మార్జిన్ ఇద్దామండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇద్దాము. ఇక్కడ నుంచి మనం పొడవు 12.5 అంగుళాలు, 12.5 పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా మనం గీత గీద్దాము. కటింగ్ చేయడానికి ఇక్కడ వరకు అండి. ఇది మార్జిన్ కట్ చేయడం కోసం. మన స్టిచ్ ఇక్కడ వస్తుంది, మార్జిన్ ఇదన్నమాట. ఇది నడుము వచ్చేసరికి 24 అంగుళాలండి. ఇందులో 4వ భాగం అంతా 6 అంగుళాలు. దీనికి ఒక 1/2 ఇంచ్ కలపండి, 6.5. ఇక్కడ నుంచి 3/4 ఇంచు డాట్ కోసం ఇవ్వండి. ఓకే, అర్థమైంది కదా. 24 నడుము, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వండి బ్యాక్లో, 6.5. ఇక్కడ నుంచి మనం డాట్ కోసం 3/4 ఇంచు. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 10 అంగుళాలండి. ఇక్కడ నుంచి పావు తక్కువ 3 అంగుళాలు ఇది వెడల్పు ఇవ్వండి. అంటే ఇది 2.5 వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి 8.5 అంగుళాలు బ్యాక్ నెక్ అండి. చూసారా, ఈ విధంగా ఇక్కడ మనం ఇచ్చాం కదండి. ఇక్కడ ఎంత 2.5 వచ్చింది కదా, ఇక్కడ 2.5 ఇవ్వండి. ఈ విధంగా స్ట్రైట్గా గీత గీయండి. తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేయండి చంక డీప్. అంటే 5 ఇంచెస్ ఎందుకంటే 29 అంగుళాలండి. అంటే సుమారుగా 30 అంగుళాలు వేసుకోండి. ఇందులో 6వ భాగం, 6 5 30, 5 అంగుళాలు గీత గీసుకోండి. ఇది 5 అంగుళాలు పెట్టాం కదండి. ఇక్కడ 5.5 పెట్టండి. 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్కువ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా గీయండి. ఓకే, 29 అంగుళాలు చెస్ట్ అండి. 4వ భాగం 7.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలపండి, 7.5 వస్తుంది. 7.5 ఇది. అంటే 7.5కి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ 2 గీతలను కలిపి స్ట్రైట్గా గీత గీయండి. చూసారా, ఈ విధంగా మనం ఇలా గీత గీసుకున్నాము. ఇక్కడ నుంచి మీరు ఇలా రౌండ్ ఇవ్వండి. మనకు చంక 13.5 అంగుళాలు రావాలండి. ఇక్కడ నుంచి ఇలా కొలవండి, 13.5. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. లేదు, ఇక్కడ నుంచి మీరు కొలిచినా వస్తుంది కరెక్ట్గా. చూసారా, ఈ విధంగా 13.5 వస్తుంది. ఇప్పుడు కట్ చేసేయండి దీని ప్రకారంగా. ఇప్పుడు మీకు షోల్డర్ పట్టి చూసారా ఎంత వస్తుంది?
ఇక్కడ మీకు ఇంత స్టిచ్చింగ్ పోతుంది, ఇక్కడ ఇంత స్టిచ్ పోతుంది. మీకు సుమారుగా 2 అంగుళాలు పట్టి వస్తుందండి, షోల్డర్ పట్టి. అర్థమైందా? మీకు 2 అంగుళాలు వస్తుంది. ఇక్కడ డాట్ వస్తుంది కదండి, ఈ డాట్ కాడ నుంచి ఒక పావు ఇంచు ఇలా పైకి తీసుకోండి క్రాస్గా. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కట్ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం, చూడండి జాగ్రత్తగా. ఇది కింద స్టిచ్చింగ్ చేయడానికి మార్జిన్ అండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసరికి 9 అంగుళాలండి. అంటే మనం ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 9.5. ఇది 3 అంగుళాలు కింద డీపీ అండి. 9.5, ఇక్కడ 3 అంగుళాలకి మార్జిన్ ఇచ్చి ఈ విధంగా గీత గీయండి. ఇక్కడ మనకి చెయ్యి లూజ్ వచ్చేసరికి 8.5 అంగుళాలండి, 4.5, 8.5. ఇక్కడ మనకి చంక వచ్చేసరికి 13.5. ఒక్క పాయింట్ తక్కువ పెట్టుకోండి. 13 అంటే పావు తక్కువ 7 కదా, ఒక్క పాయింట్ తక్కువ పెట్టుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా గీత గీయండి. ఇది ఇలా రౌండ్ తీయండి. ఇది రౌండ్ తీసే విధానం మీకు గతంలో చూపించాను, ఒకసారి పాత వీడియో చూడండి. చూసారా? ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము. ఒకసారి చంకని చెక్ చేసుకోండి. చూసారా? చంక కూడా మనకు కరెక్ట్గా వచ్చిందండి. చంక కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మనం పైన స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇది ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. చూసారా? లేదు మీరు ఈ విధంగా కొలిచినా కరెక్ట్గా వస్తుంది. చూసారా? ఇక్కడ మనం ఈ స్టిచ్చింగ్ పోతుంది కదా, అది సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి షేప్ ఇవ్వండి. ఇది హ్యాండ్స్ కట్ చేసామండి మనం, ఎల్బో హ్యాండ్స్. ఇది ఎల్బో హ్యాండ్స్ కూడా కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం, చూడండి. ఇది చిన్న బ్లౌజే కాబట్టి మనకు క్రాస్ పెట్ట అవసరం లేదండి, స్ట్రైట్గానే పెడదాము. ఫస్ట్ మనం దీని ప్రకారం చంక కట్ చేసేద్దామండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ డాటు 8.5 వచ్చింది కదండి, పాయింట్ 8.5. ఇది 11 అంగుళాలు. ఈ 11 అంగుళాల దగ్గర మనం మార్క్ చేసుకుందాము. ఈ విధంగా స్ట్రైట్గా తీద్దామండి. ఇవి కూడా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత
ఇప్పుడు మనం 11 అంగుళాలు పెట్టుకున్నాం కదా, పైన మార్జిన్ వదిలిపెట్టి 11 అంగుళాలు. ఓకే, ఇలా మార్జిన్ వదిలిపెట్టి పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ నుంచి 2.5 అంగుళాలు పైకి. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ పెట్టాలండి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, 7 అంగుళాలు. ఇది మనం ఇక్కడ ఫ్రంట్ నెక్లో రౌండ్ ఇచ్చేద్దాము. ఈ విధంగా రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 3.25కి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 1/4 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది 3 అంగుళాలకి. చిన్న జాకెట్ కాబట్టి 3 అంగుళాలు సరిపోతుందండి. ఇలా స్ట్రైట్గా గీత గీయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇటువైపు, 1 ఇంచ్ ఇటువైపు. ఓకే, ఇలా గీత గీసేయండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇది కూడా స్ట్రైట్గా గీత గీయండి. ఇప్పుడు కొలవండి. ఇక్కడ నుంచి మనకి నడుము వచ్చేసి 24 కదా, 24లో ఆ 4వ భాగం రావాలండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మార్జిన్ వదిలిపెడితే ఇది 2.25 వస్తుందండి. 2.25 ఇక్కడ నుంచి 6 అంగుళాల నుంచి 2.25 తీసేయండి. 4వ భాగం 6 అంగుళాలు కదా, ఇది 2.25 వచ్చింది. ఇక్కడ నుంచి మనం 6 అంగుళాలు పెట్టుకుని ఇందులోంచి 2.25 ఇక్కడ తీసేయండి మీరు. అంటే సరిపోయింది కదా మీకు. మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా గీత గీద్దాం. అంటే మనకి ఇక్కడ డాట్ తీసేయగా, ఇలా డాట్ తీసేయగా మనకి ఇది 6 అంగుళాలు రావాలన్నమాట. ఇక్కడ నుంచి పూర్తిగా మనకి 4వ భాగం రావాలి. చూసారా, కరెక్ట్గా ఆ 4వ భాగం వచ్చింది. అది ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేయండి. మనం ఇక్కడ స్ట్రైట్గా గీత గీసుకున్నాం కదండి. షోల్డర్ దగ్గర నుంచి 1/4 ఇంచ్ లోపలికి, ఇలా లోపలికి తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అయ్యిందండి. చూసారా, ఈ విధంగా కట్ అయిపోయింది మనకి. ఇక్కడ నుంచి మనం ఈ డాట్ పెట్టాలి కదా, ఈ విధంగా మడత పెట్టి ఇలా చూసుకోండి. డాట్కి చంక దగ్గర నుంచి ఎలా వస్తుంది అనేది. ఇక్కడ కూడా దీన్ని సెంటర్ చేయండి. అంటే ఇక్కడికి ఈ రెండింటికి మధ్యలో ఈ గుర్తు అన్నమాట. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేద్దాం. షేప్ బెల్ట్ కట్ చేసే ముందు చిన్న విషయం చెప్తాను మీకు, చూడండి. ఇలా పెట్టుకుని 2 గీతలు మనం చూసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ చూసుకున్న తర్వాత ఇలా చూడండి. ఇది మాత్రం చాలా ముఖ్యమైన పాయింట్ అండి నా కటింగ్లో. ఇలా చూసిన తర్వాత ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ ఉంది కదండి, ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ ఉంది. ఇలా ఉండకూడదండి. అవసరమైతే కొంచెం పైకి ఉండాలి కానీ ఇలా కిందకి రాకూడదు. అందుకని మనం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇద్దాము. చూసారా, ఈ విధంగా. అర్థమైంది అనుకుంటా మీకు. చూడండి, అర్థమైంది కదా మీకు.
ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ రాకూడదండి, పై ఎక్కువ వచ్చినా పర్వాలేదు. చూసారా ఇప్పుడు షేప్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్టేటప్పుడు ఒక చూడండి, ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇది 2 అంగుళాలు ఉందండి. 2 అంగుళాలు ఉంది కదా గ్యాప్. ఇక్కడ ఎదర స్టిచ్చింగ్ చేయటానికి కొంచెం మార్జిన్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనకి నడుము 4వ భాగం 24వ భాగం 6 అంగుళాలు. అంటే మనం బ్యాక్లో 1/2 ఇంచ్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించండి. ఓకే, అర్థమైంది కదా. బ్యాక్లో మనం 1/2 ఇంచ్ పెంచాము అంటే ఫ్రంట్లో 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి, అంటే 5.5 అంగుళాలు వస్తుంది. ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసరికి అది 2 అంగుళాలు ఉంది కదండి గ్యాప్. ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ వచ్చి 2 అంగుళాలు ఉంది. ఆ 2 అంగుళాలకి 30 ఇంచ్ కలపండి, అంటే మార్జిన్ అన్నమాట, పైన కింద. ఎలా మార్జిన్ అంటే మీకు చూపిస్తాను. అంటే ఇది 2.30 పెట్టండి, ఇక్కడ కూడా 2.30 పెట్టండి. ఇలా స్ట్రైట్గా గీత గీయండి. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఆ పైకి తీసుకోండి. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, పాయింట్ టు పాయింట్ చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఎక్కడో ఏదో ఒక పాయింట్ చూసింది ఇది ఎలా వచ్చింది అనుకుంటే అర్థం కాదండి. ఇక్కడ 2 అంగుళాలు ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాము. చూడండి ఇలాగూ ఈ డిఫరెన్స్ వస్తుందండి. ఈ డిఫరెన్స్ 30 ఇంచ్ మనం స్టిచ్చింగ్లో పోతుందన్నమాట. అంటే ఇలా పెట్టి ఇలా కుడతాం కదా, కుట్టిన తర్వాత ఇలా చూసుకుంటే మీకు 2 సమానంగా వస్తాయి. ఇక్కడ దీనికి కుడతాము కాబట్టి ఇక్కడ సరిపోతుంది. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ సరిపోయిందో లేదో చూడండి. ఇక్కడ నుంచి ఇది చూడండి జాగ్రత్తగా. ఇది ఇక్కడ నుంచి ఇలా చూడండి. ఇప్పుడు మీకు ఇది సమానంగా వస్తుందన్నమాట. చూసారా ఈ విధంగా. చూసారా డాట్ పడితే మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇలా రావాలి. చూసారా మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా అర్థం అయినా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా వీడియోకి లైక్స్ ఇవ్వండి.